వేముల దుర్గారావుకు ఎటువంటి సంబంధం లేదని పోలీస్ విచారణ తేలింది. వేముల దుర్గారావును విచారణ అనంతరం నిర్దోషిగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. వేముల దుర్గారావు భార్య శాంతి మరియు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే జగన్ రాయి దాడి వ్యవహారం టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర దుమారం రేపుతుంది. కూర్చుంటే అక్కడికి వచ్చి దుర్గారావు మీరేనా వేముల దుర్గారావు అని అడిగితే నేనేనంటే సరే రండి కార్యక్రమం కొంచెం పని ఉంది మాట్లాడేది అంటే సరే ఎక్కడికి వెళ్ళాలని చెప్తా అక్కడ తీసుకెళ్ళారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. దేనికి సార్ దేని విషయం అంటే జగన్ గారి మీద దాడి జరిగిన విషయం దాని గురించి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. పోలీసు వారు కూడా మొత్తం అంత ఇంట్రాగేషన్ మొత్తం మొదలుపెట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి కూడా అర్థమైంది. అర్థం అవడం వల్ల వాళ్ళు కూడా నన్ను నిర్దోషిలా భావించి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అప్పు చెప్పి మా ఫ్యామిలీతో సంతకాలు చేయించుకున్నారు. ఇప్పుడు ఎవరి పేరు మీద ఎవరి పేరైనా చెప్పమని లేకపోతే ఒత్తిడి చేశారా? ఏ నాయకుల పేర్లైనా చెప్పమని? పోలీసు వారు అయితే ఏ ఒత్తిడి అయితే చేయడం లేదండి, నాకు ఏ ఒత్తిడి అయితే చేయలేదు. కొట్టారా పోలీసులు? నన్ను ఏం కొట్టలేదు. కాకపోతే కొద్దిగా గసిరి చెప్తావు చెప్పని నాన్నకి ఎవరైనా ఉన్నారా అని అడిగారు. నాన్నకైతే అసలు ముందు ఆ పని నేను చేయను అయితే నాన్నకి ఎవరు ఉంటారు అని నేను గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళు మొత్తం ఇంట్రాగేషన్ మొత్తం తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని తర్వాత నిర్దోషిగా భావించి మా ఫ్యామిలీకి అప్పచెప్పారు.